వర్గీకరణ ద్వారా మాదిగలకు అన్ని ఫలాలు అందుతాయని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపోక ఉదయ కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామం అరుంధతివాడలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దర్శిగుంట సీనయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కమిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయ కృష్ణ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 2024లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో దాఖలు వేశారన్నారు. దానికి అనుగుణంగా నేడు తీర్పు రావడం సంతోషదాయకం అన్నారు. గతంలో మాదిగల కులాలకు రిజర్వేషన్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ దీనిపై పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణ తీసుకుని రావడంతో మాదిగలకు దక్కాల్సిన ఫలాలన్నీ అందబోతున్నాయని చెప్పారు. ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా నేడు రేబాల అరుంధతివాడలో జెండా ఎగురవేసి మాదిగలకు దీనిపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ నాయకులు దర్శిగుంట శ్రీనివాసులు, ఎంఆర్పీఎస్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటరమణయ్య, కొడవలూరు ఇన్ఛార్జి కృష్ణయ్య, కోవూరు ఇన్ఛార్జి ఇన్ఛార్జి దర్శిగుంట సునీల్ తదితరులు పాల్గొన్నారు. రేబాల మాదిగ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు సూరిపాక ఉదయ కృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ రేబాల మాదిగ గ్రామంలో 30 సంవత్సరాల ఉద్యమ పోరాట యోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నాం. 2024 ఆగస్టు 1 సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చిన తర్వాత మాదిగలలో ఉత్సాహం, చైతన్యం, సంతోషంగా భావించుకున్నాం. అలాగనే ఈ భారతదేశం ఈ పోరాట యోధుడికి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఈ భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాల పోరాటం ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం సాధించుకున్నాం. అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి. ప్రతి గ్రామంలో మాదిగవాడలో ఈ సమాజం ఈ జాతిని వెలియబడింది. ఆ వెలియబడిన జాతిలోంచి పుట్టిన మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఆయన స్థాపించబడ్డ ఈ ఎంఆర్పీ జెండా ఒకటే ఈ మాదిగలలో గౌరవాన్ని, చైతన్యాన్ని, భరోసాన్ని నింపింది, ధైర్యాన్ని నింపింది. ఆ జెండాని ఈరోజు రేపల్లి మనకి అరుంధతి గ్రామంలో ఎగరేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపాల గ్రామం మాదిగస్తులందరూ చాలా సంతోషం, శుభతరుణం. ఎందుకంటే ఈ మాదిగ జాతి జెండా మన గ్రామంలో మనం ఎలా ఎగరేసుకున్నామంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆ జెండా సాయి చూసి కృష్ణ మాదిగ గారు ఇక్కడ ఉన్నారని ప్రతి ఒక్కరూ మనసులో తలుచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ అమలవుతుంది. కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు మనం చైతన్యం చేసుకోవాలి, అవకాశం తీసుకోవాలి. కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందు నడిచి ఆయన పిలుపు మేరకు మనం పనిచేయాలి. కాబట్టి ఈ రేపాల గ్రామంలో మాది ప్రజలందరికీ తెలియజేసి ఈ జెండా కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జయ మాదిగ, జయ మందకృష్ణ.